రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చిన్న చిన్న పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం. మరి అనేక సమస్యలకి జ్యోతిష్య పరంగా వివరణలు కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే వివరణ, ట్రంప్ వల్ల ఇండియన్స్కి తిప్పలు తప్పవా లేదంటే ముప్పు తప్పదా, చాలా మందిలో సందేహం కలుగుతూ ఉంది. అయితే మనం ట్రంప్ జాతకం తీసుకున్నట్టయితే మరి 14 జూన్ 1946 డేట్ ఆఫ్ బర్త్, జ్యేష్ఠ 4వ పాదం, సింహ లగ్నం. మరి లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చాలా కఠినమైన మనస్తత్వం అని మనం చెప్పవచ్చు. అలాగే సన్షైన్ ప్రకారం జమిని అని చెప్పాం కాబట్టి జూన్ అంటే కాబట్టి డ్యువల్ నేచర్ ఇతనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇండియన్స్ అమెరికాలో అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు అతని యొక్క కఠినత్వం వల్ల. మరి ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతుంది? మరి అతని కఠినత్వం వల్ల మన ఇండియన్స్ అందరూ ఇప్పుడు ఇబ్బందులు పడవలసిందేనా? మరి ఎంతకాలం ఇలా పడవలసి వస్తుంది? మరి జాతకపరమైన వివరణ ఏంటో తెలుసుకుందాం. మరి ప్రస్తుతం ట్రంప్ పీరియడ్ మనం చూసుకున్నట్టయితే గురు మహర్దశ నడుస్తుంది 22 మార్చి 2016 నుంచి గురువులో గురువు 17 మే 2018 వరకు. కాబట్టి ఎప్పుడైతే గురువు ధనస్థానంలో ఉన్నాడు జాతకంలో, లగ్నం అంటే సింహ లగ్నానికి లగ్నంలో కుజుడు, దశమంలో రవి రాహువులు, అలాగే ద్వితీయం అంటే కుటుంబ స్థానం ధనస్థానంలో మనకి గురుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం అతని యొక్క టైం చాలా పాజిటివ్గా ఉండి కఠినత్వపు లక్షణాలు, అతని జాతకంలోని కఠినత్వం చాలా ఎక్కువగా ఉంది, కఠినత్వపు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇండియన్స్కి ముప్పు ఎప్పుడు తప్పుతుంది అంటే మరి 2017 మే తర్వాత, 2018 మే తర్వాత గురువులో గురువు వెళ్ళిపోయి అతనికి గురువులో శని అంతర్దశ వచ్చినప్పుడు కొంతవరకు అతనిలో కఠినత్వపు లక్షణాలు, ఎందుకంటే శని అంతగా యోగకారకుడు కాదు, గురువు ఇప్పుడు ఉన్నప్పుడు యోగం ఎక్కువగా ఉండి, సింహలగ్నం కాబట్టి యోగం ఎక్కువగా ఉండి కొంత కఠినత్వం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా తను అనుకున్న పని నెరవేరాలన్న సిద్ధాంతాలు ఎక్కువగా తనలో మనకి కనిపిస్తున్నాయి. మరి 2018 మే తర్వాత కొంతవరకు శని అంతర్దశ వచ్చినప్పుడు అతనిలో ఈ కఠినత్వం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి ఇండియన్స్కి మరి ట్రంప్ వల్ల కలిగే ముప్పులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. అలాగే మన రాజసుధా ఛానల్లో మరి అనేక సమస్యలకి చక్కటి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. మరి కొత్తగా పెళ్లి కాని యువతి యువకులకి మ్యారేజ్ గైడ్, ఏ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏ సంఖ్యలో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవాలి, మరి వచ్చే వీడియోస్లో మరి 2 సంఖ్యలో పుట్టిన వారు ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మరి ఏ సంఖ్య వారిని వివాహం చేసుకోకూడదు, అలాగే 3 సంఖ్యలో పుట్టిన వారు ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకోవాలి, మరి ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. దీనికి మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా మీకు పడవు. ప్రతిరోజు నేను చెప్పే చక్కటి విషయాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వచ్చి చేరుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్, వీక్షించండి రాజసుధా ఛానల్.